హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిద్దిపేట నుంచి ఇప్పుడు మనము వేములవాడకు బయలుదేరుతున్నాం. వేములవాడ దర్శనానికి మనం బయలుదేరుతున్నాం. లెట్స్ గో. ఇది సిద్దిపేట నుంచి బయలుదేరినామండి. ఇక్కడ ఫస్ట్ నంది విగ్రహం వేములవాడ కమాన్ ఫస్ట్ సిద్దిపేట దగ్గర వస్తుంది. ఇక్కడ నంది విగ్రహం ప్లస్ వేములవాడ కమాన్, రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ. ఇది కొంచెం ముందుకు వస్తుంటే సిద్దిపేటలోనే ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడ రైట్ సైడ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంటే ఇది రంగనాయక సాగర్ అండి. కొత్త ప్రాజెక్టు తెలంగాణలో అయింది. చూడండి ఆ గేట్లు, వాటర్ ఎంత బాగున్నాయో చూడండి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అది. ఇంకా ముందుకు పోతూ ఉంటే రోడ్లో ఇక్కడ పెద్ద టర్నింగ్ అండి. లెఫ్ట్ అండ్ రైట్ టర్నింగ్ ఉంటుంది మొత్తం టోటల్గా. చూడండి ట్రాక్టర్ దగ్గర ఉంటుంది లెఫ్ట్ కర్వ్ మొత్తం. చాలా డేంజరస్ రోడ్ ఉంటుంది ఇది. సిరిసిల్ల దాకా ఇట్లే ఉంటుంది. టర్నింగ్స్ మొత్తం సిరిసిల్ల దాకా ఇలాగే ఉంటాయి. ఇది ఇంకా కొంచెం ఊరుకు ముందుకు వెళ్తుంటే ఈ విలేజ్ వచ్చేసి గుర్రాలగొంది విలేజ్ అండి. ఇది ఒక స్పీడ్ బ్రేకర్. రోడ్డు బాగా కచ్చగా ఉంది, చాలా అంటే చాలా కచ్చగా ఉంది. గుర్రాలగొంది బస్ షెల్టర్. ఇలాగే ముందుకు వెళ్తుంటే డైరెక్ట్ మనం సిరిసిల్ల వాగు దగ్గరికి వచ్చేసాము. నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. ఇది సిరిసిల్ల వాగు బ్రిడ్జ్ అండి. మొత్తం ఇది ఒక బ్రిడ్జ్. ఒక 1 కిలోమీటర్ ఉంటుండొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, చివరి దాకా. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చూడండి వాటర్ ఎంత బాగున్నాయో. ఫుల్గా ఉన్నాయి వాటర్. ఇక్కడికి వచ్చేసి రౌండ్ అబౌట్ అండి. ఈ ముందు నుంచి బైక్ వెళ్తుంది చూసారా, ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తేనేమో సిరిసిల్ల లోకల్కి వెళ్తాము, రైట్కి వెళ్తేనేమో డైరెక్ట్ బైపాస్. ఇది కొత్తగా చేశారు బైపాస్ అనేది వేములవాడకి. మొత్తం హైవే, డైరెక్ట్ బైపాస్ హైవే ఈ రోడ్ అదే అండి. డైరెక్ట్ కలెక్టరేట్ దగ్గరికి వెళ్తుంది. ఇది డైరెక్ట్ హైవే దగ్గరికి వెళ్తాం మనం. అక్కడ ఒక రౌండ్ అబౌట్ తీసుకుంటే వేములవాడ దగ్గరికి వెళ్తాం కరెక్ట్గా రోడ్డు. అక్కడికి లోకల్కి వస్తే ట్రాఫిక్ బాగా అవుతుందని ఈ మెయిన్ రోడ్ ద్వారా ఇది వేసారు బైపాస్. సిరిసిల్ల బైపాస్ అంటే ఇది వేములవాడకు. ఇగో మున్సిపల్ సిరిసిల్ల మున్సిపల్. ఇది వేములవాడ కమాన్ దగ్గర ఫస్ట్ అండి. ఫస్ట్ నంది విగ్రహం వేములవాడ ఎంట్రీ దగ్గర. ఇది వచ్చేసి వేములవాడకు ఎంట్రెన్స్ గేట్ దగ్గర. ఇది ఇలా ముందుకు వస్తుంటే ఇది బస్ స్టాప్ వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఒక బస్ స్టాప్ వస్తుంది. బస్ స్టాప్ అక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది, కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్న బ్రిడ్జ్. ఇక్కడ రైట్ సైడ్, ఇటు లెఫ్ట్ సైడ్. వైట్ ఉందేమో ఇప్పుడు మనం వెళ్ళేదారి వైట్లో నుంచి వెళ్తాం. రైట్ సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది కాలేదు ఇంకా. వర్క్ జరుగుతూనే ఉంది, ఇప్పటికి కూడా వర్క్ జరుగుతూనే ఉంది. ఇది కొత్తగా అయింది బ్రిడ్జ్. ఇది కూడా సిరిసిల్ల కేటీఆర్ అన్న. స్ట్రైట్గా ముందుకు వెళ్తుండే రైట్ సైడ్, ఇందులో నుంచి రైట్ సైడ్ ఇక్కడ నుంచి. కానీ ఇందులోకి ఎంట్రెన్స్ లేదు, అయినా మేము వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా, వేములవాడ టెంపుల్ని రీకన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి ఒకసారి చూద్దామని ఇందులో లోపలికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి రోడ్డు ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు మాత్రం చాలా పెద్దగా అవుతుంది రోడ్డు. అన్ని ఇండ్లు, షాప్స్, రోడ్డు మొత్తం కూల్చేసారు, మొత్తం తీసేసి కొత్త కన్స్ట్రక్షన్ కోసం అని మొత్తం తవ్విర్రు అన్న. పక్కకు జరిగింది. ఇక్కడ క్లోజ్ ఉంది, అయినా కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం మేము. రిటర్న్ వచ్చేసి ఇంతకుముందుకు రైట్ సైడ్ అని చెప్పాను చూసారా రోడ్డు, అది కొండగట్టు జగిత్యాల పోతుంది. ఇందులో నుంచి లెఫ్ట్కి ఇది వేములవాడ హైవే అన్నట్టు. ఇక్కడ బ్రిడ్జ్ కాడ నుంచి రైట్ వచ్చేటప్పుడు ఇదేమో మొత్తం వేములవాడ రైట్. మన ఇది బైపాస్ రోడ్ అండి. ఇది డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే వేములవాడ చెరువు దగ్గరికి వెళ్తుంది, చెరువు కట్ట దగ్గరికి వెళ్తుంది డైరెక్ట్గా. వేములవాడ చెరువు కట్ట అక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ క్లోజ్ చేశారు కాబట్టి ఫస్ట్ ఎంట్రెన్స్ ఇంతకుముందు మనం వెళ్ళింది, అది మొత్తం కన్స్ట్రక్షన్ అయితే క్లోజ్ చేశారు కాబట్టి ఇప్పుడు తిరిగి వెళ్తున్నాం. ఇది కనిపించేది అది ఈ చెరువు కట్ట.
ఇది నుంచి మళ్ళీ లెఫ్ట్. ఈ రైట్ సైడ్ నుంచి ఏమో కొండగట్టు జగిత్యాల వాళ్ళు వస్తారు. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రీ అయినా ట్రాక్టర్ పోతుంది చూసారా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఆ పైన చెరువు కట్టు ఉంటుంది, దాని పైనకి ఎక్కుతాం. చలో పోనీరా, లెఫ్ట్ సైడ్ పోనీ. ఓకే, ఇది మొత్తం చెరువు కట్ట అండి. ఒకప్పుడు మొత్తం వాటర్ చెరువు కట్ట అండి, మొత్తం ఫుల్ వాటర్, అసలు ఇందులోకి ఎంట్రెన్స్ లేదు. కానీ ఇప్పుడు ఈ చెరువును కాస్త మొత్తం కూడిపి కార్ పార్కింగ్, ఆటో పార్కింగ్, బస్ పార్కింగ్లో చేసారు. ఇది బ్లూ కలర్ రేకులు కనిపిస్తుంది చూసారు, అక్కడ టెంపుల్ అండి. అది మొత్తం అందులో రాణిస్తలేరు చూపెడదామంటే. ఇదంతా పార్కింగ్ ఇక్కడ మొత్తం. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కొంచెం స్ట్రైట్ ఇదే రోడ్ స్ట్రైట్ పోతే ఎంట్రెన్స్ వస్తుంది మనకి. ఇక్కడ ఎంట్రెన్స్ అంటే కళ్యాణ కట్టు దగ్గర ఎంట్రెన్స్కి వస్తుంది. స్ట్రైట్గా పోతుంటే కళ్యాణ కట్టు అప్పుడు ఇక్కడ లేకుండా కానీ ప్రజెంట్ ఇక్కడ చేసేది రేకుల షెడ్ ఎంట్రెన్స్ దగ్గర. ఇక్కడ నుంచి పోతుంటే మన బద్దిపోచమ్మ టెంపుల్ దిక్కు వెళ్తాం. ఇప్పుడు భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ టెంపుల్కి. ఇప్పుడు ఇక్కడ లేరు, మన ఈ విగ్రహం తీసుకెళ్ళి అక్కడ స్థాపించారు. ఇప్పుడు అక్కడనే పూజలు అవుతున్నాయి. అదే టెంపుల్కి అందరు దర్శనానికి వెళ్తారు కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్తున్నాం. అందరు వెళ్తారు కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మంది అలాగే ఇంకా కొంచెం ముందుకు పోతుండే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేసేమో దర్శనాలు ఉంటాయండి. ఈ లైన్లో కనిపిస్తున్న రేకుల నుండి ఈ మొత్తం దర్శనాలే. లైన్లో నిలబడడానికి ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం, ఈ దర్శనాలు. ఇదేమో టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర అన్నట్టు. ఇది మొత్తం ఎంట్రన్స్. ఈ రేకుల నుంచి వాటి ముందుకు వెళ్ళాలి, రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇది బయట టెంపుల్ బయట. ఇదేమో ఫస్ట్ టెంపుల్ బయట వర్క్ జరుగుతుంది, చూద్దామని వాడు బయటికి వెళ్ళాము వీడియో ఇద్దామని. కానీ వాళ్ళు వెళ్ళనీయలేరు. అక్కడికి స్టాప్ అయిపోయాను. ఆ క్రేన్ ద్వారా అదంతా కూలగొడుతురు మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో సమాప్తం. మరో